తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శంబోల హర్నాథ్, రంగస్థలి కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామిలు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు తిరుపతి మరియు పరిసర ప్రాంత కళాకారులు, భక్తులు ఇచ్చేసి ఎంతో అఖండ విజయంగా హరినామ సంకీర్తనం చేస్తున్నారు. వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించి మనశ్శాంతిని కల్పించి ఎన్ని రోగాలు ఉన్న వారికి వెంటనే నయమవ్వాలని కోరుకుంటూ హరినామ సంకీర్తనం వలన పాప పరిహారమే కానీ పుణ్యం లభిస్తుంది. మరియు ఎలాంటి ఇది లేదు. భక్తజనం ఎక్కువ వస్తూనే ఉన్నారు. కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క గోవింద స్వామి గుడికాడ ప్రతిరోజు నామ సంకీర్తన, భజన సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, దైవం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది. మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్వామి మీద 1 గంట కానీ అరగంట కానీ మీరు ఆ అవకాశాన్ని మీరు వచ్చి కల్పించుకుంటే ఆ కలిగుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి ఆయన కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో, తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేటి ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది.